సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని. స్థానిక సంస్థల ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు. అతివేగం 6 బలి. ఆకస్మిక జలప్రళయం. నేపాల్లో పలు జిల్లాలను ముంచెత్తిన వరద బురద. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా ఇంటర్వ్యూల నిలిపివేత. రాజస్థాన్ హైకోర్టు ఏసీజేను తప్పించండి. సీజేఐకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మెహతా లేఖ. బాలికను వివస్త్రను చేసి పూజలు. వచ్చే నెలలో కేంద్రంలో మార్పులు. నగర ఓటర్లు ఆందోళన చెందొద్దు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గెలుపు బాటలో భారత్. గుండె జబ్బులను దూరం చేసే ఆహారాలు. ఈరోజు వార్తలను చూద్దాం. జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని. రాష్ట్రంలో ప్రతి కుటుంబం విద్య, వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ఈ వ్యయాన్ని తగ్గించేందుకే సంజీవని లాంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు నిర్దేశించిన సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం బుధవారం సమీక్షించారు. కుప్పం నియోజకవర్గం సహా చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సంజీవని ప్రాజెక్టు అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. దీన్ని రాష్ట్రమంతా అమలు చేయాలి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు. రాష్ట్రంలో 13,295 పంచాయతీలు, 61 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. మరో 56 పంచాయతీలు, 62 పుర, నగరపాలక సంస్థలకు సంబంధించి కోర్టు కేసులు కొలికి వచ్చాక ఏర్పాట్లు ప్రారంభిస్తారు. 2026 ఫిబ్రవరి 5 వరకు చేసిన చేర్పులు, మార్పులతో కేంద్ర ఎన్నికల సంఘం అందించిన ఓటర్ల జాబితాలతో పంచాయతీల్లో 1.35 లక్షల వార్డుల ఓటర్ల తుది జాబితాల ప్రచురణ పూర్తయింది. వీటిలో నుంచి మళ్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీలను గుర్తించే ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల 7న ఈ వివరాలను కలెక్టర్లు ప్రకటిస్తారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు. అసలే శ్రావణ మాసం. వరుసగా పండుగల సీజన్ వచ్చేస్తోంది. పిండి వంటలు చేయాలి, కానీ ఏమీ కొనేలా లేవు. ఉల్లి ఘాటెక్కింది. కిలో 55 రూపాయల నుంచి 60 రూపాయలకు చేరింది. పంచదార రేటు కిలో 70 రూపాయలు దాటేసింది. బియ్యం రేట్లు ఇప్పటికే పెరిగాయి. వంట నూనెల ధరలు మరుగుతున్నాయి. నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుడి ఇంటి బడ్జెట్ 20% నుంచి 30% వరకు పెరిగింది. రోజురోజుకు ధరలు ఆకాశానికేసి చూస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందనే ప్రచారంతో వినియోగదారుల్లో ఆందోళన అధికమవుతోంది. అతివేగం 6 బలి. డివైడర్ను ఢీకొని నిలిచిన ఇనుప పిల్లర్ల స్తంభాల లోడు లారీని అతివేగంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టడంతో 6 మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం దొరకుంట సమీపంలో బుధవారం వేకువజామున 5:10 జరిగింది. ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. మృతులందరూ ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. ఆకస్మిక జలప్రళయం. నేపాల్లో పలు జిల్లాలను ముంచెత్తిన వరద బురద. హిమాలయ దేశం నేపాల్పై జలఖడ్గం విరుచుకుపడింది. టిబెట్లో మొదలైన వరద బురద ఉప్పెన ఉరుములేని మెరుపులా వచ్చి నేపాల్ మధ్య ప్రాంతాన్ని తుడిచిపెట్టేసింది. గ్రామాలు, పట్టణాలు జలసమాధి అయ్యాయి. 160 మంది మృతి చెందారు. 750 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో 133 మంది భారతీయులే ఉన్నారు. ఇందులోనూ 77 మంది ఈసా ఫౌండేషన్ యాత్రికులు ఉన్నారు. వీరంతా ఎన్ఆర్ఐలు, ప్రవాస తెలుగువారు వీరిలో ఉన్నారు. మరో 37 మంది తంజాపూర్కు చెందిన తమిళులు గల్లంతయ్యారు. టిబెట్లో 265 మంది కనిపించకుండా పోయారు. 3 మరణించారు. వరద దెబ్బకు నేపాల్లో భవనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. దాదాపు డజనుకు పైగా జలవిద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో నేపాల్లో అంధకారం నెలకొంది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా ఇంటర్వ్యూల నిలిపివేత.
అమెరికాకు వలసను నియంత్రించడంపై దృష్టి పెట్టిన ట్రంప్ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయడం, స్థానిక ప్రభుత్వం నుంచి అందే ప్రయోజనాలపై ఆధారపడే అవకాశమున్న వారి రాకను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చర్యకు ఉపక్రమించింది. ఓ వార్తా సంస్థ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం వీసా దరఖాస్తులను సమగ్రంగా, నిలకడగా మదింపు చేయడంపై తమ కాన్సులర్ అధికారులకు అమెరికా ప్రస్తుతం ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. పబ్లిక్ ఛార్జ్ నిర్వచనం పరిధిలోకి వచ్చే వ్యక్తులను గుర్తించడం ఎలాగో వారికి తర్ఫీదునిస్తోంది. ఆర్థిక మద్దతు కోసం ప్రధానంగా ప్రభుత్వంపై ఆధారపడే వారిని అమెరికా పబ్లిక్ ఛార్జిగా పరిగణిస్తుంటుంది. వలస వచ్చే విదేశీయుల్లో ఇలాంటి వారు ఉంటే అర్హులైన అమెరికన్లకు ప్రభుత్వ ప్రయోజనాలు తక్కువగా అందుతాయని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. రాజస్థాన్ హైకోర్టు ఏసీజేను తప్పించండి. సీజేఐకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మెహతా లేఖ. రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా రాతపూర్వక ఫిర్యాదు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు ఈ నెల 2, 10, 17 తేదీల్లో ఆయన 3 లేఖలు రాశారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారిని వెంటనే అక్కడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కోరారు. ఆ హైకోర్టులో పరిపాలన పరంగా తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయి. ఏసీజే దుష్పరిపాలన సాగిస్తున్నారు, దుర్మార్గాలకు పాల్పడుతున్నారు, ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు, మాస్టర్ ఆఫ్ రోస్టర్గా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ప్రత్యేకించి శక్తివంతులైన సంపన్నులైన లిటిగెంట్ల కేసులను తన సొంత ధర్మాసనానికి బదిలీ చేయించుకుంటున్నారు అని లేఖల్లో తీవ్ర ఆరోపణలు చేశారు. బాలికను వివస్త్రను చేసి పూజలో కూర్చోబెట్టి కొందరు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వైఎస్ఆర్ కడప జిల్లాలో నమోదైన కేసు అనంతపురం 1 టౌన్కు బదిలీ అయింది. అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి ఉపాధి నిమిత్తం కుటుంబంతో అనంతపురం నగరానికి వచ్చాడు. వీరి కుటుంబానికి స్థానికంగా మహాలక్ష్మి అనే మహిళ పరిచయమైంది. హోటల్ వ్యాపారం వల్ల ఏం లాభం, త్వరగా సంపన్నులయ్యే చిట్కా చెబుతానంది. మీ కుమార్తెను వివస్త్రగా ఓ పూజలో కూర్చోబెడితే డబ్బు, ఐశ్వర్యం కలిసి వస్తాయని నమ్మబలికింది. తొలుత అంగీకరించుకున్న తర్వాత ఆమె మాటలకు సరేనన్నారు. హేమంత్ అనే వ్యక్తిని పూజకు పిలిపించారు. అతడు బాలికను ఓ రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి వివస్త్రను చేసి అసభ్యకరంగా తాకుతూ పూజలు చేశాడు. పూజ ఫలించలేదని మరోసారి చేస్తామని 6 నెలల తర్వాత హేమంత్తో పాటు అతని కుమారుడు బాలసుబ్రహ్మణ్యం, విజయ్ కుమార్ వచ్చారు. మళ్ళీ అలాగే పూజ చేశారు. ఈసారి పూజ సరిగా జరగలేదని చెప్పారు. ఈ నెల 9న బాలిక, ఆమె తల్లిని వారు కడపకు తీసుకెళ్లారు. అక్కడ వెంకటేష్ యాదవ్ అనే దొంగ గురువు మరోసారి ఇలాగే పూజలో బాలికను చిత్రహింసలకు గురిచేశాడు. అనంతరం తల్లి కుమార్తెలను భాగ్యలక్ష్మి అనే మహిళ ఇంట్లో ఉంచారు. ఈ నెల 11న మళ్లీ పూజ చేయాలని బాలికను నిందితులు కారులో ఎక్కించుకుని వెళ్లారు. స్థానికులు గమనించి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం నిందితులకు తెలిసి తల్లి కుమార్తెలను కారు నుంచి దింపేసి పరారయ్యారు. బాధితులు వల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి బుధవారం అనంతపురం 1 టౌన్కు బదిలీ చేశారు. మహాలక్ష్మి, హేమంత్, బాలసుబ్రహ్మణ్యం, వెంకటేష్ యాదవ్పై పోక్సో కేసు నమోదు చేశారు. వచ్చే నెలలో కేంద్రంలో మార్పులు. ప్రధాని మోదీ సెప్టెంబర్ 1వ తేదీన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ రోజైనా కేంద్రంలో మార్పులు చోటు చేసుకుంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శుక్రవారం మోదీ ఉజ్బెకిస్తాన్, కిర్గిస్థాన్ల పర్యటన ప్రారంభమవుతుంది. ఆయన తిరిగి వచ్చిన అనంతరం అధికార యంత్రాంగంలో మార్పులతో పాటు గవర్నర్ల బదిలీలు, కొత్త నియామకాలు, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియామకం జరుగుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నగర ఓటర్లు ఆందోళన చెందవద్దు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 29వ తేదీ శనివారం, 30వ తేదీ ఆదివారం ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి ధ్యానచంద్ర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే
ఈ నెల 22, 23 తేదీల్లో ప్రత్యేక ప్రచారం నిర్వహించామని, ఓటర్లకు మరింత అవకాశం కల్పించేందుకు తిరిగి ఈ నెల 29, 30 తేదీల్లో కూడా నిర్వహిస్తున్నామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత బూత్ లెవెల్ అధికారులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు తమ ఓటు వివరాలను ముసాయిదా ఓటర్ జాబితాలో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కమిషనర్ సూచించారు. ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు లేకపోయినా అర్హత కలిగిన ఓటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అర్హత కలిగిన వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకుని తమ ఓటు హక్కును భద్రపరచుకోవచ్చని తెలిపారు. గెలుపు బాటలో భారత్ ఆతిథ్య శ్రీలంక ప్రతిఘటించినప్పటికీ చివరిదైన రెండో టెస్టులో టీమిండియా విజయానికి మరింత చేరువైంది. ఓవర్ నైట్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 265 పరుగులతో 4వ రోజు బుధవారం మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక ఎంతోసేపు నిలవలేదు. మరో 25 పరుగులు జోడించి 290 పరుగులకు ఆలౌటై ఫాలో ఆన్లో పడింది. 85తో బ్యాటింగ్ కొనసాగించిన సోనాల్ దినుషా సెంచరీ పూర్తి చేశారు. అరంగేట్ర ఆటగాడు సారాంశ్ జైన్ లంక చివరి 2 వికెట్లు పడగొట్టాడు. 213 పరుగుల లోటుతో ఫాల్లాన్ ఆరంభించిన ఆతిథ్య జట్టు 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో సత్తా చాటిన సూర్య బండారా మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడారు. కమిందు మెండిస్తో అతడి భాగస్వామ్యమే మ్యాచ్ను ఆఖరి రోజుకు తీసుకెళ్లింది. మానవ్ సుతార్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్, సిరాజ్, సారాంశ్ జైన్, జడేజాలు వికెట్ చేజిక్కించుకున్నారు. దినుషాతో పాటు నువంతా క్రీజ్లో ఉన్నాడు. విజయం దాదాపుగా ఖాయమైన టీమిండియా 5వ రోజు ఎంత త్వరగా లంక ఇన్నింగ్స్ను ముగిస్తుందన్నదే ఆసక్తికరం. గుండె జబ్బులను దూరం చేసే ఆహారాలు. గుండె ఆరోగ్యానికి మేలు చేసి గుండె జబ్బులను దూరం చేయడానికి కొన్ని ముఖ్యమైన ఆహారాలున్నాయి. ఆకుకూరలు. పాలకూర, తోటకూర, మెంతికూర వంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించి ధమనుల పనితీరును మెరుగుపరుస్తాయి. తాజా పండ్లు. బెర్రీలు, యాపిల్స్, దానిమ్మ మరియు నారింజ వంటి పండ్లలో వైటమిన్ సి, పొటాషియం మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. బాదం, వాల్నట్స్, అవిసె గింజలు మరియు గుమ్మడి గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే కాంపౌండ్ రక్తపోటును తగ్గించడానికి, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూడడానికి సహాయపడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. స్టార్క్ నెంబర్ 1 బుమ్రా చేజారిన టాప్ ర్యాంక్. ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా తన నెంబర్ 1 స్థానాన్ని కోల్పోయాడు. బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ 2 స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని సొంతం చేసుకోగా, బుమ్రా 1 స్థానం దిగజారి ద్వితీయ, హెన్రీ తృతీయ స్థానాల్లో నిలిచారు. తొలి గేమ్లో ప్రజ్ఞానంద ఓటమి. గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్ తొలి క్లాసిక్ గేమ్లో భారత జీఎం ప్రజ్ఞానందకు షాక్ తగిలింది. అమెరికా జీఎం ఫాబినో కరువానా చేతిలో ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. సెమీస్కు నార్త్ జోన్ జట్టు దులీప్ ట్రోఫీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. క్వార్టర్స్లో వెస్ట్ జోన్పై 52 పరుగుల తేడాతో గెలిచింది. జర్మనీతో భారత మహిళల పోరు నేడు. సెమీఫైనల్కు ఎలాగూ చేరలేకపోయింది. ఇప్పుడిక భారత మహిళల జట్టు ప్రపంచ కప్ హాకీలో చారిత్రక 5వ స్థానంపై గురిపెట్టింది. ఈ క్రమంలో ఈరోజు జరిగే మ్యాచ్లో పటిష్టమైన జర్మనీని ఢీకొననుంది. సెమీస్లో ఎలెనా స్విటోలినా, గైల్ మోన్ఫిల్స్ దంపతులు యుఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.